వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మూడు ప్రధానమైనటువంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి ఒక రిప్రజెంటేషన్ని ఆయా జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వంకి అందించేటువంటి దానికి ఈరోజు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లాలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత పక్షాన ఈ కార్యక్రమాన్ని చేపట్టి జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి ఈరోజు జిల్లా కలెక్టర్ కేంద్రం వరకు ఒక ప్రొసెషన్ని ఆర్గనైజ్ చేసి ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా కూడా పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రివర్యులు కన్నబాబు గారు, జిల్లా మాజీ శాసనసభ్యులు, సమన్వయకర్తలు అందరం కూడా, మేయర్ గారు అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రభుత్వం గడిచినటువంటి ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి కావాల్సినటువంటి అన్ని ఆయుధాలను కూడా వాడుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని అందరినీ కూడా వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయినటువంటి ప్రభుత్వం వారికి గుర్తు చేయాలి, వారి మీద ఒత్తిడి తీసుకురావాలి. అధికారంలోకి వచ్చి 9 మాసాలు పూర్తయిపోయినటువంటి సందర్భంలో ఇప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీని ఏ ఒక్కటి కూడా అమలు చేసేటువంటి దానికి ముందుకు రావట్లేదు. గతంలో ఒక బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2025-26 సంవత్సరానికి గాను మొన్న ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అందులో నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావన లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు దాదాపు 4,500 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉండిపోయినాయి. 4 క్వార్టర్ల నుంచి వసతి దీవెనకు సంబంధించి కానీ లేదా ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు కానీ చెల్లించినటువంటి పరిస్థితి లేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గడిచినటువంటి 5 సంవత్సరాల్లో నూతనంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మించాలని చెప్పి వారు నిర్ణయం తీసుకొని వాటికి దాదాపు 8,500 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి 500 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణాలు మొదలుపెట్టి 5 పూర్తి చేసి ప్రారంభించి ఈరోజు ఈ సంవత్సరం గత సంవత్సరం నుంచి 750 నూతనంగా మెడికల్ సీట్లు ఈరోజు రాష్ట్రంలో లభ్యం అవుతా ఉన్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా కృషి. అటువంటిది మిగిలిన 12 కాలేజీలు పూర్తి చేయాల్సినటువంటి ప్రభుత్వం అది పట్టించుకోకపోగా ఈరోజు ప్రైవేటీకరణ చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ అది ప్రభుత్వ మెడికల్ కళాశాలగా కొనసాగాలి, ప్రభుత్వమే దానికి డబ్బులు కేటాయించాలి, వాటిని పూర్తి చేయాలి, నూతనంగా కొత్త సీట్లని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలని కూడా పొందుపరిచి ఒక రిప్రజెంటేషన్ని కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పటికన్నా ప్రభుత్వం, ముఖ్యమంత్రి సంబంధించినటువంటి వారి పార్టీలతో కలిసినటువంటి మిగిలినటువంటి రాజకీయ పార్టీలు మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు మరొకసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు ఎన్నికల ముందు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు. తీరా ఇప్పుడు చూస్తే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి విధంగా గతంలో అనేక సందర్భాల్లో ఆయన 3 సార్లు గతంలో ముఖ్యమంత్రిగా, 4వ సారి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఏ రోజు ఇచ్చినటువంటి మాట మీద నిలబడినటువంటి దాఖలాలు లేవు. అయినా సరే పాపం ప్రజలు నమ్మి ఓట్లేసి మోసపోయినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మా పార్టీ 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రజల పక్షాన పోరాటం చేయాలని, ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం, రాష్ట్రం కోసం ఏర్పాటైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా ఆవిర్భవించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ యువత పక్షాన ఈరోజు నిలబడాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు గతంలో రైతుల పక్షాన పోరాటం చేశాం, రాష్ట్రంలో పెరిగినటువంటి విద్యుత్ ధరల మీద పోరాటం చేశాం, ఇప్పుడు యువత పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాం. రానున్నటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, పేదవాడి పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన, నమ్మి ఓట్లేసినటువంటి ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దాంట్లో మరింత ముందడుగు వేసి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికలు అయిన తర్వాత, ఓటమి పాలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విల్ బి వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ అనేటువంటి మాట ఏదైతే చెప్పారో ఆ మాట కట్టుబడి ప్రజల పక్షాన ప్రజల గొంతుగా వారు ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో 40% ఓట్ షేర్తో ఈరోజు రాష్ట్రంలో ఒక అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉంది. తప్పకుండా ప్రజల పక్షాన మరిన్ని పోరాటాలు చేస్తాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకత్వం దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు ప్రజల పక్షాన్ని నిలబడతారనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 7 లక్షల కోట్ల అప్పు కూడా లేదని మళ్ళీ వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అంటే అర్థం ఏంటి? నోరిపితే అబద్ధాలు. తండ్రి ఏదో సామి చెప్పినట్టుగా పెద్ద అబద్ధాలు కోరైతే కొడుకు ఏమవుతాడు? కొడుకు అదే అవుతాడు కదా. ఇప్పుడు ఎవరైనా ఆయన్ని పార్టీ అప్పగించాలనుకుని ఆయన మహానాయకుడిగా తయారు చేయాలనుకున్నవాడు సక్రమ మార్గంలో నేర్పించాలి. కానీ లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇలా మొదటి రోజు నుంచి అబద్ధాలు ఆడటం నేర్పిస్తాడా? మేము అడుగుతున్నాం. 1,19,000 కోట్లు అప్పు చేశారు. విద్యా వైద్య రంగాలు ప్రాధాన్య రంగాలే కదా. ఈ 4,600 కోట్లు ఏది ఫీజు రియంబర్స్మెంట్ బకాయి, 3,000 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయి మీరు ఎందుకు తీర్చలేదు? ఈ 1,19,000 కోట్లలో ఈ రెండు కలిపి ఎంత? మహా అయితే 7,000 కోట్లు. ఇవి ప్రాధాన్యం కాదనుకున్నారా? పేదలకి చదువు వద్దనుకుంటున్నారా? పేదలకి వైద్యం వద్దనుకుంటున్నారా? చెప్పనండి. ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమం నిర్వహించాం. మీరే చూశారు, ఇవాళ విశాఖపట్నంలో వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్రం ఏంటంటే నిన్న సాయంత్రం ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటల నుంచి మొదలుపెట్టి ఎక్కడికక్కడ పోలీస్ అధికారులు స్థానిక నాయకుల్ని బెదిరించడం, ఈ కార్యక్రమానికి రావడానికి వీలు లేదని చెప్పడం, వీటికి అనుమతులు లేవని చెప్పడం, ఒక రకంగా దీన్ని విఫలం చేయాలని పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రయత్నం చేసింది. మేము అడుగుతున్నాం, ఇంకా 10 నెలలు కాలేదు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వణికిపోతున్నారు ఈ ప్రజా కార్యక్రమాలు చూసి, వైఎస్ఆర్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు చూసి అని నేను అడుగుతున్నా. ఈ రోజున మీరు ఇచ్చిన ప్రతి హామీని దొంగలో తొక్కి తూచని కేవలం ఎన్నికల ముందు హామీలు అనేది మా ఓట్ల కోసమే తప్ప ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి కాదన్నట్టుగా ఇవాళ ఏరు దాటి తెప్ప తగిలేశారు. దానిలో భాగంగా రైతుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని, ఉద్యోగులను, నిరుద్యోగుల్ని ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా చీట్ చేసి, మోసం చేసి చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నట్టుగా మీ సొంత మీడియాలో ప్రచారం చేసుకుంటారు. 10 నెలలు గడవక ముందే ఇన్ని వర్గాలు రోడ్ల మీదకి ఎందుకు వచ్చాయో వైఎస్ఆర్ పార్టీ పిలిపిస్తే మీరే ఆలోచించుకోండి. మీ నిరుద్యోగ భృతి ఏమైంది? 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. కనీసం బడ్జెట్లో కూడా ఎందుకు చూపించలేదు? అంటే ఇవ్వం అని చెప్పడమే కదా. ఫీజు రియంబర్స్మెంట్ పేరెత్తితే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఈ దేశంలో తొలిసారిగా ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఆ తర్వాత ఆయన వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టిన తర్వాత సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పేరిట పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. టోటల్గా ఫీజు అంతా కూడా రీఎంబర్స్ చేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఇవాళ దాన్ని నీరుగార్చి సుమారు 4,600 కోట్ల రూపాయలు పైచిలుకు మొత్తాన్ని బాకీలు పెట్టారు. విద్యార్థులకి హాల్ టికెట్లు ఇస్తారో లేదో తెలియదు, పరీక్షలు కూర్చొని ఇస్తారో లేదో తెలియదు. ప్రతిరోజు కాలేజీ యాజమాన్యాలు తల్లిదండ్రులను బెదిరిస్తున్నాయి. మాకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే మాకు సంబంధం లేదు, మీరే కట్టుకోవాల్సి ఉంటుంది, లేకపోతే మీకు హాల్ టికెట్లు రావని మెజారిటీ కాలేజీ యాజమాన్యాలు ఇవాళ బెదిరిస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. అంతేకాదు ఈ రోజున ప్రైవేటు మెడికల్ కళాశాలలు అనేది రాష్ట్ర చరిత్రలో ఒక విప్లవం. పేదల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తూ దానికి అనుసంధానంగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలను తీసుకొస్తే ఆ ప్రభుత్వ మెడికల్ కళాశాలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా, ఏమాత్రం సంకోచం లేకుండా నాకు నచ్చిన వాళ్ళకి కట్టబెడతానని చెప్పేది ఇది ఒక పెద్ద స్కామ్. మీకు గుర్తుంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చి ఆ రోజు పదవి పోగొట్టుకున్నారు.
ఈ రోజున ప్రభుత్వం సొంత నిధులతో నిర్మాణం చేసి వేలాది మంది పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా సీట్లు వచ్చే విధంగా ఒక పెద్ద కార్యాచరణ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే మీరు ప్రైవేటు యాజమాన్యాలకు కట్టబెట్టడం అనేది ఒక స్కామ్ అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ చెప్తా ఉంది. ఇది ఒక కుంభకోణం. మీకు చేత కాలేదు, జగన్ గారు చేస్తే దాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. దాంతోపాటు ఇవాళ అన్ని రంగాల్లోనూ ఆరోగ్యశ్రీ ఎత్తేశారు, వైద్య బీమా అని చెప్పి ప్రైవేట్ కంపెనీలను తీసుకొచ్చారు. ఇటు విద్యా రంగంలో అమ్మఒడి అనే బృహత్తమైన కార్యక్రమానికి మొత్తం తూట్లు పొడిచారు. తల్లి వందనం అన్నారు, అది ఇంతవరకు ఇవ్వలే. ఏ రకంగా చూసినా కూడా మీరు ప్రైవేటు వ్యక్తులు కొమ్ము కాసే కార్యాచరణ ప్రభుత్వ పాలనే తప్ప మరొకటి లేదని ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. మేము అడుగుతున్నాం, మీరు వచ్చిన 10 నెలల్లో 1,19,000 కోట్లు అప్పు చేశారు. మళ్ళీ నిన్ననే రీసెంట్గా ఇంకో 9,000 కోట్లు అప్పు అంటున్నారు. మరి ఇంత అప్పు చేసినప్పుడు ప్రాధాన్య క్రమంలో విద్యా వైద్య రంగాల్లో బకాయిలు కూడా తీర్చరా? 4,600 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్, సుమారు 3,000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలు ఉంటే వాటిని కూడా ఎందుకు తీర్చలేదు? మీరు తెచ్చిన అప్పు అంతా ఎవరికి కట్టారు? ఎవరి అకౌంట్లో వేశారని అడుగుతున్నాం. ఏ ఒక్క పేద కుటుంబం అకౌంట్లో వేశారా? అడిగితే మాది రాజ్యాంగం అంబేద్కర్ రాసింది కాదు, లోకేష్ రాసిన రాజ్యాంగం అని చెప్తున్నారు. అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులు అని చెప్పి చాలా దుర్మార్గమైన సెక్షన్లు వేసి కేసులు పెడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని అంటే కక్ష సాధింపు పరిపాలన తప్ప, ఒక దగాకోరు పరిపాలన తప్ప ఇంకేమీ జరగట్లే. అందుకే ఇవాళ యువత పోరు పేరిట ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన మద్దతు వచ్చింది. మీరే చూశారు, మా పార్టీలో ఒక సాధారణ కార్యకర్త మొదలుకొని అన్ని స్థాయిల నాయకులు కూడా పాల్గొన్నారు. వాళ్ళ విశాఖపట్నం వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తామంటే పోలీసులు ఆంక్షలు పెట్టారు, బ్యారికేడ్లు పెట్టి ఆపారు. అదేవిధంగా నిన్న మధ్యాహ్నం నుంచే అన్ని చోట్ల కూడా బెదిరింపు కాల్స్ చేయడం, రావద్దని చెప్పడం, అనుమతులు లేవడం. ఒక పక్క మా నాయకులు పైన ఉన్నత స్థాయి పోలీసు అధికారులతో మాట్లాడుతున్నప్పటికీ ఏదో జరిగిపోతుందని మీరు ఎందుకు కంగారు పడుతున్నారంటే మీ చేతగానితనం, ఈ ప్రభుత్వం చేతగానితనం బయటపడుతుందనే ఉద్దేశంతోనే మీరు కంగారు పడ్డారని చెప్తున్నాం. వాళ్ళ అన్ని జిల్లాల్లో జరిగింది, ఉత్తరాంధ్రలో కూడా బ్రహ్మాండంగా జరిగింది. ఇక్కడ మా మాజీ శాసనసభ్యులు, కోఆర్డినేటర్లు, అన్ని స్థాయిలో నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, మేయర్ గారు, ఇతర పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా వచ్చారు. మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసినా, ప్రజల పక్షాన పోరాడే ఏకైక ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ మాత్రమే. ఏకైక ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మీరు టెక్నికాలిటీస్ చూపించి ఏదో తిమ్మిని పంపిణీ చేసి ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదని చెప్పొచ్చు. కానీ వాళ్ళ రాష్ట్రంలో ఎవరిని అడిగినా ప్రతిపక్ష నాయకుడు ఎవరు అని అంటే ముక్త కంఠంతో జగన్ గారి పేరు చెప్తారు. అందుకే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ తప్పకుండా ప్రతి అంశంలోని మిమ్మల్ని నినదిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదని చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మా నాయకులందరికీ, జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి వైఎల్ అమర్నాథ్ గారు కానీ, ఇంకా మన కోఆర్డినేటర్లు మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ గారు, అదేవిధంగా మేయర్ గారు ఉంటుందో ప్రజలకి అదే డౌట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది అందరికీ కళ్ళ కట్టినట్టు కనిపించేది. బటన్ నొక్కితే అకౌంట్లోకి డబ్బులు వచ్చేవి. ఏ సచివాలయానికి వెళ్ళా లబ్ధిదారు లిస్టులు కనిపించేవి. తెలుగుదేశం లబ్ధిదారులు వేరు, ప్రజలు వేరు అనేది విషయం కదా అర్థమవుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని తొక్కేయండి, వాళ్ళకి ఏ పని చేయొద్దు, పాముకు పాలు పోసినట్టే అని. ఏదైనా సరే రాజ్యాంగం మీద ఆ ప్రమాణం చేసిన ఒక నాయకుడు మాట్లాడే మాటలవి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, మీరు ఏ పార్టీ కండవ వేసుకున్నారో చూడమని చెప్పారు. లబ్ధిదారుల ఎంపికలో వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వ వ్యవస్థతో పనిచేయించారు. ఈయన ఏం చెప్తున్నాడు, మాది వేరే రాజ్యాంగం, వైఎస్ఆర్ను తొక్కేస్తాం, నలిపేస్తామని. తొక్కేయడం నలిపేయడానికి భయపడితే 15 ఏళ్ళు ఈ పార్టీ ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతారా? 15వ సంవత్సరం ఎన్ని తొక్కిసలాటలు చూసింది, ఎన్ని కుట్రలు చూసింది ఈ పార్టీ. మా నాయకుడు ఎన్ని తొక్కిసలాటలు చూశాడు, ఎన్ని అబద్ధాలు చూశాడు, ఎన్ని అబోధ కల్పనల ప్రచారాలు చూశాడు ఆయన. కాబట్టి అన్నీ చూసి ఇవాళ 15వ సంవత్సరం పూర్తి చేసుకుంది. కాబట్టి మేమేమీ కంగారు పట్టలేదు. వైఎస్ఆర్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి
వణికిపోయేది ఎవరన్నా ఉంటే కూటమి ప్రభుత్వమే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.